అందరికీ ధన్యవాదాలు. రామరాజ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అండ్ హ్యాపీ మహాశివరాత్రి. అండ్ వారధి అని చెప్పి ఒక చిన్న సినిమా తీసామండి. ఇది ఒక ఫిక్షియస్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో వినయ్ అనే క్యారెక్టర్ని ప్లే చేశాను. ఇంతకుముందు మల్లెల తీరం ఆ ఐదుగురు చేశాను. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ మన తెలుగులో కొంచెం కొత్త జోనర్ని టచ్ చేసాం అనిపించింది. అండ్ ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసరికి ఇందులో నా క్యారెక్టర్ కొంచెం చిన్న ఫన్నీ ఏజ్లో ఉంటుంది. నలుగురు బాధలో సంతోషం వెతుక్కునే క్యారెక్టర్. ఇతనికి అమ్మాయికి నలుగురు సంతోషం కోసం తన బాధగా ఉండే ఒక అమ్మాయికి ఈ మధ్య జరిగే ఒక లవ్ స్టోరీ. అండ్ ఇంకంతకంటే ఈ మూవీ గురించి ఎక్కువ చెప్పడానికి లేదు. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద సపోర్ట్. మీరు మల్లెల తీరానికి చాలా సపోర్ట్ ఇచ్చి మీడియా తన భుజాల మీద వేసుకొని తను ముందుకు నడిపించింది. అది నా జీవితాంతం గుర్తుంటుంది. ఒక చిన్న సినిమా చేయటం అంటే ఆల్మోస్ట్ ఒక పడవ కష్టపడి తయారు చేసుకొని అందులో అందరూ ఎక్కి వెళ్దాం అనుకునే టైంకి అందరు దిక్కులు చూస్తూ ఉంటారు, ఏ దిక్కు నుంచి గాలి వస్తుందా అని చెప్పి. మీడియానే యాక్చువల్గా చిన్న సినిమాలు అన్నిటికీ దిక్కు. అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు నేను ఎవడరా పడవ తయారు చేయమంది ఎందుకు దిక్కులు చూస్తున్నాం అని చెప్పి. కానీ ఒక చిన్న ఆశ, ఆలోచన, ఆవేశంతో చేసిన సినిమా. హోప్ యూ విల్ ఆల్ సపోర్ట్ అస్ అండ్ టేక్ ఫార్వర్డ్ ఇఫ్ యూ లైక్ దిస్. అండ్ థ్యాంక్స్ అ లాట్. ఇంతకుముందు నేను క్రాంతి ఆ ఐదుగురు అతడి సీఎం అనే మూవీ చేయడం జరిగింది. ఇది మా సెకండ్ ఫిల్మ్ అండ్ దిస్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఏ లీడ్ కూడాను. ఐ హోప్ మీకు వారధి ట్రైలర్ నచ్చిందని. ఇట్ యాక్చువల్లీ సేస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మీ ట్రైలర్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈయన క్యారెక్టర్ వచ్చేసి కొంచెం సైకో క్యారెక్టర్ అండ్ యూనో నాది దివ్య వచ్చేసి కొంచెం ఇట్స్ ఎమోషనల్ జర్నీ ఒక క్యారీ అవుతుంది. సో యాక్చువల్లీ ఈ జనరేషన్ అని కాదు, చాలా జనరేషన్స్లోను కూడా మీరు ఒక థింగ్ నోటీస్ చేసి ఉంటారు. ఎందుకంటే యంగ్స్టర్స్లోని జనరల్గా ఏదైనా లవ్ ఉన్నా కూడా జనరల్గా చెప్పరు బయటికి. చాలా వరకు టైం తీసుకుంటారు, ఒకరు చూసుకుంటారు, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయరు. సో ఆ సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్ ఈ మూవీలో కూడా ఉంది. నాకు దివ్య మధ్యన జరిగిన సిచ్యువేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చెప్పడం జరుగుద్ది. దాని తర్వాత ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది. నా వరకు అయితే వాళ్ళు హీరో హీరోయిన్ కింద ఎప్పుడు లేరు. దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. అదే ఈ సినిమా కథ నాకు ఒకసారి క్రాంతి వచ్చి చెప్పాడు, సార్ నేను ఇలా కథ ఉంది, ఈ సినిమా చేస్తాను నేను అని చెప్పి. అంటే నా కథ బాగుంది, మరి ఎలా తీస్తారో నాకు తెలియదు, కానీ బికాస్ సినిమా హ్యాస్ అ లాట్ ఆఫ్ షేడ్స్. ఈ సెడ్ గో హెడ్. తర్వాత నేను పట్టించుకోలేదు, నేను నా బిజీలో ఉన్నాను. దెన్ హీ షోడ్ మీ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ద ఫిల్మ్. యాక్చువల్గా కథ ఎలా ఉన్నారో యాక్చువల్గా సినిమా చాలా బాగా తీశాడు. ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు ద డైరెక్టర్. చాలా అంటే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. వాళ్ళు తీస్తున్నప్పుడు ఇంత క్వాలిటీగా వస్తుంది అనుకోండి, నాకు చెప్పిన విధానం చూసి ఇంత క్వాలిటీ తీసుకురాగలరా అనుకున్నాను. కానీ వారధి సినిమా డైరెక్టర్, ఇది నా మొదటి సినిమా. మీ అందరు సపోర్ట్ కావాలని కోరుకుంటూ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. వారధి గురించి చెప్పాలంటే నాకు తెలిసినంతవరకు అది ప్యూర్ లవ్ స్టోరీ. కానీ పోస్టర్ మీద ఇద్దరు హీరోస్ ఉన్నారు కదా అని అది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. ఖచ్చితంగా అందరు అదే ఫీల్ అవుతూ ఉంటారు. బట్ కామన్గా ఉంటుంది అని ఊహించుకోవద్దు, డిఫరెంట్గా ఉంటుంది. ఇది లవ్ స్టోరీ మాత్రమే కాకుండా హ్యూమన్ వాల్యూస్ గురించి ప్లస్ అంటే ఇంకా ఎన్నో కొత్త విషయాలు చూపించారు. యాక్చువల్లీ మనం ఈ మధ్య మిస్ అవుతున్నాం అలాంటి ఫీలింగ్స్ కానీ అలాంటి యూనో హ్యూమన్ వాల్యూస్ గురించి.